తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ మేధిని జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ చారి గారు. నమస్తే గురుగారు. ఉగాది వస్తుంది అని అంటే ప్రతి ఒక్కరూ ఈ సంవత్సరం మాకెలా ఉండబోతుంది, ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. సో క్రోధినామ సంవత్సరం మాకు ఎటువంటి సత్ఫలితాలను ఇస్తుంది అంటూనే చూస్తూ ఉంటాం. మొదటిగా ఈ మన నవనాయకుల ఫలితాలు ఎలా ఉన్నాయండి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. తెలుగు పాపులర్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు అందిస్తూ 27 నక్షత్రాలు, 12 రాసులు, 9 గ్రహాలు మానవాళిని సంరక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి గ్రహ మేళవింపులో జరిగినటువంటి ఒక అద్భుత పరిణామక్రమమే ఈ ఉగాది. 2024 ఏప్రిల్ 8వ తారీఖు మధ్యాహ్న కాలం నుంచి మీనరాశిలో సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. ఈరోజు 7వ తారీఖు, 8వ తారీఖు. ఇది మన భారతదేశానికి కనబడదు కదా అనుకుంటే పొరపాటు. సూర్యచంద్రులు జగత్కారకులు. వాళ్ళు ఏ రాష్ట్రంలో వారు రాహుకేతులతో బంధించబడినా దాని ప్రభావం కొంతమేర భారతావన మీద కూడా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోకపోవడం మన దౌర్భాగ్యం. ఒక పంచాంగంలో ఒక పంచాంగకర్త నవనాయకుల ఫలితాలని, ఆదాయ కంద వ్యయాలను రాస్తున్నారు అంటే సూర్య చంద్రగ్రహణాలను, గురు శుక్ర మౌఢ్యాలని, నెప్ట్యూన్ ప్లూటో ఉపగ్రహాలను కూడా వారి యొక్క ఫలితాలని క్రోడీకరించుకునే రాయటం జరుగుతుంది. ఓకే. తద్వారా నవనాయకుల యొక్క ఫలితాలు మనకు వస్తాయి. సరే, విశ్వమండలంలో ఎన్నికలన్నీ పూర్తయిపోయినాయి. మనకు తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి 40 రోజుల్లో ఎన్నికలు పూర్తవుతాయి. అంతకంటే ముందుగానే వాళ్ళ క్యాబినెట్ని వాళ్ళు విస్తరించుకున్నారు. ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా కుజుడయ్యాడు. ఆయన చేతిలో కొన్ని పదవులు పెట్టుకున్నాడు. శని మంత్రి అయ్యాడు. ఆయన చేతిలో కొన్ని పదవులు పెట్టుకున్నాడు. 21 పదవులు ఉంటాయి. విశ్వమండలంలో 21 శాఖలు ఉంటాయి. ఆ 21 శాఖలని ఈ సంవత్సరం విశ్వమండలంలో క్యాబినెట్ విస్తరణలో 2 శుభగ్రహాలకు 7 అశుభగ్రహాలకు ఆధిపత్యం వహించడం వలన అరిషడ్ వర్గాలు మనకు 6గా చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. అందులో 2వ వర్గమైనటువంటి క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరానికి మంగళవారం కుజుడు ప్రధాన భూమిక అవడం వల్ల ఈ సంవత్సరానికి క్రోధినామ సంవత్సరంగా నామకరణం జరిగింది. సరే, క్రోధము అంటే మనకు అర్థమవుతుంది. నేను పాసు కాకపోయినా పర్లేదు, ఎదుటివాడు పాసు కాకూడదు. నాకు సీటు ఇవ్వకపోయినా పర్లా, ఎదుటివాడు గెలవకూడదు. నాకు సీటు ఇచ్చి తీశారు కాబట్టి నేను వాడిని ఓడిస్తాను అంటే మనం చూసాం. కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, బందిపోట్లు, పన్నుపోట్లు, పెన్నుపోట్లు ఈ సంవత్సరం ప్రధాన అంశాలుగా ఉండబోతున్నాయి. అయితే ఇక్కడ రాజు కుజుడితో పాటు ఆయన సస్యాధిపతి, నీరసాధిపతి అవడం చేత ఈ సంవత్సరం యావత్ ప్రపంచానికి తీవ్రవాద చర్యలు ఎక్కువగా ప్రభావం చూపుతాయి. భూకంపాలు ఈ సంవత్సరం ప్రధాన సమస్యలుగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
అంటే ఇక్కడ పంచాంగంలో చెప్పేటువంటి ఈ గణాంకాలు మొత్తం కూడా కార్తీక మాసాది పర్యంతం కృత్తికా నక్షత్రం ఏ రోజైతే కార్తీక మాసం ఆరంభమవుతుందో అక్కడి నుంచి కార్తీకం, మార్గశిరం, పుష్యం, పాల్గొన మాసాల యొక్క సంఖ్యని ప్లస్ తగినటువంటి రోజుల్ని కలుపుకొని మనం ఫలితాలని నిర్దేశించడం జరుగుతుంది. తదనుగుణంగా ఈ సంవత్సరం వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో జన నష్టం, ఉగ్రవాదులచే ప్రజా కల్లోలం, రాజకీయ నాయకులు రోజు గోచి అటు ఇటు మార్చడం జరుగుతుంది. ఆర్థిక ఉగ్రవాదులు ఎక్కువ అవడం, దీనివల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే కుజుడు సస్యము నీరసాధిపతులు అవడం చేత ఎర్ర భూములు, మెట్ట భూములు, ఇసుక భూములకు పూర్తి స్థాయిలో ధరలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. కందులు, శనగలు, గోధుమ, మిర్చి, వేరుశనగ, టమోటా ధరలు ఆకాశానంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు నిత్యావసరాల్లో ప్రధానంగా టమాటో లేనిదే ముద్ద దిగదు ఎవడికి. సో టమాటో మీద మమకారం చంపుకుంటే ₹1 వెనకేసుకుంటారు. లేదు నేను టమాటో లేకుండా తినను అంటే నీ కర్మ, వడ్డీ కూడా రాదు చేతికి. దాంతోపాటు ఉల్లి, వెల్లుల్లి ధరలు మధ్యస్థంగా ఉంటే దిగుబడి తగ్గుతుంది. నకిలీ విత్తనాలు నిరాశకు గురి చేస్తాయి. పాల ఉత్పత్తులు, పాల ధరలు బాగా పెరుగుతాయి. 1 లీటర్ పాల ధర ఎంత ఉంటుందో 1 లీటర్ వాటర్ ధర అంత ఉండే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో నీటి ఎద్దడి, నీటి కోసం రాజకీయ నాయకులు కొడుకుడు ఈసారి నీళ్ల కోసం గ్రామాల్లో యుద్ధాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రెండవది భూకంపాలు, జలప్రళయాలు సంభవిస్తాయి. ఇక అడవుల్లో ఉండాల్సినటువంటి మృగాలు జరారణ్యాల్లోనికి రావడం వల్ల ప్రభుత్వాలకు ఇది పెను సవాలుగా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు చైత్రమాసాలు అగ్ని ప్రమాదాలు, ఫ్యాక్టరీల్లో రియాక్టర్స్ పేలడం, జ్యేష్ఠ మాసంలో ధాన్యపు ధరలు పెరగడం, ఆషాఢ మాసంలో ధరలు అందుబాటులోకి రావడం, శ్రావణ మాసంలో కరువు కాటకాలు చుట్టం, భాద్రపద మాసంలో చిరుజల్లులు పడడం, ఆశ్వీజ మాసంలో అధిక వర్షాలు పడడం, కార్తీక మాసంలో ధరలు అందుబాటులోకి రావడం, మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు ధాన్యపు ధరలు పెరగడం కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కుజుని ప్రభావం చేత. అది రాజు చేసేటువంటి ఆయన అటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఇక సైన్యాధిపతి, రక్షణ శాఖ, పోలీస్ డిపార్ట్మెంట్, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి శని అవడం చేత రాజకీయ నాయకుల్లో ఏకీకృత భావన ఉండదు. మనస్పర్ధలు, మతకల్లోలాలు ఎక్కువ అవుతాయి. ప్రభుత్వ యంత్రాంగం పథకాలు నెరవేర్చడంలో పూర్తి స్థాయిలో మందకొడిగా సాగుతుంది. బిల్డింగ్ మెటీరియల్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి వస్తువులు ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక శని ప్రభావం చేత ఇనుము, సిమెంట్, బొగ్గు, రాయి, నూనె ధరలు అధిక విక్రయాలు బాగా సాగుతాయి. మేఘాధిపతి శని కావడం చేత ధాన్యాలు, మినువులు, ఉలవల ధర అధికమవుతుంది. ప్రజలకు నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎముకలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రధాన సమస్యలుగా మారతాయి. రాజకీయ ఒడిదుడుకులు, ఏ పార్టీ అయినా సరే ఆగస్టు దాటితే అమ్మయ్య ప్రభుత్వం పిండం గట్టిపడింది ఓకే అనుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆగస్టు వరకు బిక్కు బిక్కుమంటూ ఉండాల్సింది ఏ ప్రభుత్వం అయినా సరే. ధాన్యాధిపతి చంద్రుడు అవ్వడం చేత 18 ఏళ్ల నుంచి 25 సంవత్సరాల యుక్త వయసు గల స్త్రీ పురుషులలో మానసిక వ్యాధి ఎక్కువై చివరికి ఒక ఎథికల్ ప్రొడక్ట్గా ఒక టాబ్లెట్ వేసుకుందే పడుకోని పరిస్థితి వస్తుంది. పశువృద్ధి, క్షీర వృద్ధి ఎక్కువగా ఉంటుంది. పత్తి, వరి ధాన్యాల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. రసాధిపతి గురుడు అవ్వడం చేత వ్యవసాయానికి అవసరమైనప్పుడు మాత్రమే వర్షాలు పడతాయి. పాదరసం, చెరుకు, బెల్లం ధరలు పెరుగుతాయి. మఠాధిపతులకు, పీఠాధిపతులకు, జ్యోతిష్యులకు మంచి గిరాకీ పెరుగుతుంది. అన్నీ పెరిగాయి కాబట్టి గిరాకీ పెరగాల్సింది వీళ్ళకే. వెరసి సంవత్సరం నవనాయకుల ఫలితాలు యావత్ ప్రపంచానికి
మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు అని చెప్పచ్చు. ఉప్పు పప్పు దగ్గర నుంచి బియ్యం దగ్గర నుంచి అన్ని ధరలు పెరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు. అన్నీ ఉన్న అల్లులోటో శని అన్న చందంగా ఉంటుంది సంవత్సరం. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు.